హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ఈశ్వరి అండి. సో ఇన్‌షాట్ యాప్‌లో నేను ఎడిటింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఒక వీడియో ఎడిటింగ్ మాత్రమే చెప్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వాయిస్ ఓవర్, టెక్స్ట్, థంబ్‌నెయిల్స్ అనేవి ఇంకా మిగతా వీడియోలో అయితే చేసి చెప్తాను. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ప్లీజ్ లైక్ అయితే చేయండి, లాస్ట్ వరకు చూడండి. ఇన్‌షాట్ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చండి. దీనికైతే మనీ పే చేయని అవసరం లేదు. ఇన్‌షాట్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలాగైతే ఉంటుంది. ముందుగా అయితే వీడియో, ఫోటో, కాలేజ్ అని ఉంటుంది. ఇంకా మనం వీడియో అయితే ఎడిటింగ్ చేయాలి కాబట్టి వీడియో పైన అయితే క్లిక్ చేసుకోవాలి. ఇంకా వీడియో పైన క్లిక్ చేసుకుంటే మనకి ఇలా ప్లస్ సింబల్ అయితే వస్తుంది. గ్రీన్గా ఉంది కదా న్యూ అని. ఇక దీనిపైన అయితే క్లిక్ చేసుకుంటే మనకు గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏ వీడియో అయితే ఎడిటింగ్ చేసుకోవాలనేది అయితే ముందుగా చూసుకోవాలి. ఇక్కడ నేనైతే చికెన్ వీడియో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నాను. అందుకని ఇక్కడనైతే రికార్డ్ చేసిన వీడియోస్ పైన మనం క్లిక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ రైట్ టిక్లు అయితే పడతాయి. ఇక చికెన్ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే వీడియో అయితే ఇలాగ క్లిక్ చేసుకోవాలి. కింద అయితే బ్లూ సింబల్ అయితే ఉంటుంది, రైట్ టిక్, దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఈ వీడియోస్ ఇన్‌షాట్ యాప్లోనికి అయితే డౌన్లోడ్ అయిపోతాయి. ఇలా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడైతే క్యాన్వాస్, ఆడియో, స్టిక్కర్స్, టెక్స్ట్, ఎఫెక్ట్స్, ఫిల్టర్, ఇంకా స్పీడ్, ఫ్లిప్ అనే అన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా వాటి అన్నిటిని అయితే చూసుకోవాలి. మనం ఇక్కడ ఫస్ట్ ఉంటుందండి క్యాన్వాస్ అని, దాని మీద క్లిక్ చేసుకుంటే మనకు వీడియో అయితే షార్ట్ వీడియోనా లాంగ్ వీడియోనా అయితే మనం ఇక్కడ చూసుకోవాలి. షార్ట్ వీడియో అయితే 9:16 ఉంటుంది, ఇంకా లాంగ్ వీడియో అయితే 16:9 ఉంటుంది. నేను ఇక్కడ మీకు లాంగ్ వీడియో అయితే కాకుండా షార్ట్ వీడియో అయితే చూపిస్తున్నా కాబట్టి ఇంకా 9:16 రేషియో మీద రైట్ టిక్ మీద క్లిక్ చేశాను. ఇక వీడియో అయితే ఇలా ఉందన్నమాట. మనం ఇంకా మీకైతే ఫస్ట్ వీడియో ఇలా అయితే మూవ్ అవుతుంది కదా. మనకు స్టార్టింగ్ అయితే వీడియో ముందుకొచ్చి వీడియో అయితే ఆన్ చేసాం కదా, ఈ క్లిప్ అయితే మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇక అందుకని చెప్పి వీడియోని ఇలా కొంచెం ముందుకని చెప్పేసి స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మధ్యలో 1 లైన్ ఉండి ఇలా దాని మీద క్లిక్ చేసుకొని ఇటు సైడ్ అయితే మనం లైన్ వచ్చింది కదా, ఇటు సైడ్ అయితే ఇలా క్లిక్ చేసుకుంటే ఒక బాక్స్ ఏర్పడుతుంది. దాని మీద డిలీటెడ్ అని నొక్కాలండి. ఇక అదైతే కట్ అయిపోతుంది అనమాట. ఇంకా కట్ అయిపోయింది చూడండి, ఇలా ఉంది. ఇంకా మనం వీడియో వెనక సైడ్ ఉంటేనే బాగుంది కదా, ఇంకా ముందుకు వచ్చినట్టు అనిపిస్తుంది. సో నేను ఇది కూడా కొంచెం కట్ చేయాలనుకుంటున్నా. దానికని వీడియోని ఇంకొంచెం ముందుకు ఇలా జరుపుకోవాలి. మన స్ప్లిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి డబ్బా షేప్ వచ్చిన తర్వాత డిలీటెడ్ మీద నొక్కాలి. ఇక్కడ నుండి అయితే వీడియో ఇలా వస్తుందన్నమాట. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇంకా చికెన్ ఎలా చేయాలనేది ఇక్కడ నుండి ఇలా ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ నేను మళ్ళీ వీడియో ఆన్ చేస్తున్నా కదా, అది మళ్ళీ కట్ చేస్తున్నాను అనమాట. ఇలా స్ప్లిట్ అనే ఆప్షన్ నొక్కి దాని మీద నొక్కి పెట్టి డబ్బా వచ్చినాక డిలీటెడ్ చేయడం, అంతే అండి. ఇంకా ఎడిటింగ్ అయితే చాలా ఈజీ ఉంటుంది. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో అయితే నేను బగారా ఆకు వేసాను కదా, దాని తర్వాత చాలా గ్యాప్ వచ్చిందండి. మనం వెంటనే పడిపోవాలన్నమాట ఇంకా మనకు. అందుకని అదంతా డిలీటెడ్ చేయాలన్నమాట. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాం కదా, బగారాకు తర్వాత ఆనియన్స్ తర్వాత మనం చాలా గ్యాప్ తీసుకున్నాం కదా, ఇంకా ఈ గ్యాప్ మొత్తం కట్ చేయాలన్నమాట. మళ్ళీ ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ అయితే తీసుకోవాలి. ఇలా చూసుకోవాలన్నమాట ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చిందని. మీరు స్లోగా చూడండి వీడియోని, 1కి 2 సార్లు చూస్తే ఈజీగా అర్థమవుతుందండి. ఇంకా మనం బగారా ఆకు వేసిన తర్వాత చాలా టైం ఉన్న తర్వాత ఇక్కడ వరకు వచ్చాం కదా, ఇంకా మన స్ప్లిట్ అనే ఆప్షన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ తీసుకొని బ్యాక్ సైడ్ వచ్చింది మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి. ఇంకా మీరు చూడండి, ఇంకా బగారాకు వేసిన వెంటనే ఆనియన్స్ అయితే పడిపోతాయి. ఇలా అయితే రావాలన్నమాట వీడియో. తర్వాత మన స్ప్లిట్ అనే ఆప్షన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళి పచ్చిమిర్చి వేస్తున్నాం కదా, ఆ గ్యాప్లో కొంచెం మళ్ళీ ఒక డబ్బా అయితే స్ప్లిట్ అనే ఆప్షన్ చేసి మళ్ళీ డిలీటెడ్ అయితే నొక్కాలి, అంతే అండి. ఇంక ఈజీగా ఉంటుంది. తర్వాత పచ్చిమిర్చి కూడా పడిపోయాయి.
ఇంకా నెక్స్ట్ ఇది కొంచెం వేసిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది కదా, కలర్ మనం స్పూన్ మిక్స్ చేయడానికి మళ్ళీ స్ప్లిట్ అనే ఆప్షన్ చేసి ఇక్కడ ఇటు సైడ్ నొక్కి డిలీటెడ్ చేయాలన్నమాట. ఇంకా అంతే అండి, ఈజీ. మనం ఇది కలపడం అనేది స్పీడ్ ఆప్షన్లో పెట్టుకోవాలి, ఇంకా స్లోగా అయితే అలానే ఉంటుంది కదా. ఇలా అయితే క్లిక్ చేసుకోవాలండి. కొంచెం వరకు అయితే ఎంతవరకు ఉందో చూసుకొని ఆ డబ్బా వరకు మనకు స్పీడ్ అనే ఆప్షన్ మీద అయితే నొక్కుకోవాలి. స్పీడ్ మనకి ఎంతవరకు కావాలి, 190 అయితే పెట్టుకున్న స్పీడ్ నేను. ఇంకా కలబెట్టడానికి కొంచెం స్పీడ్లో అయితే ఇది కలుపుకోవచ్చు అన్నమాట. మనం చూసుకొని అయితే పెట్టుకోవాలి. ఇంక ఇది కలిపాక ఇటు సైడ్ అయితే స్లో వస్తుంది కానీ ఇంకా అది మాత్రం డిలీటెడ్ చేయాలన్నమాట. ఇలా మొత్తం ఇలా వెనక్కి మనం చాలాసేపు కలబెట్టాం కదా ఆనియన్స్ అనేవి, ఇంకా అది మొత్తం అయితే డిలీటెడ్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఇలా వస్తే మనం బ్యాక్ వచ్చేసి పసుపు వేస్తున్నాం కదా, ఇంక ఇక్కడ వరకు అయితే స్ప్లిట్ అనే ఆప్షన్ మీద నొక్కి ఇటు సైడ్ డబ్బా వస్తుందండి, ఇటు సైడ్ నొక్కుంటే డిలీటెడ్ అయిపోతుంది అనమాట. ఇంకా మనం కలబెట్టుకున్నాం కదా, కలబెట్టుకున్నాం అంటే ఎమ్మటే ఇక్కడ పసుపు అయితే వేసుకున్నాం అన్నమాట. వేస్టేజ్ అంతా మనం డిలీటెడ్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ స్ప్లిట్ అని ఆప్షన్ చేసి మళ్ళీ వేస్ట్ మళ్ళీ ఎక్కడి వరకు వచ్చినామో చికెన్ వేసుకుంటాం కదా, తర్వాతకి పసుపు వేసుకున్న తర్వాత కలబెట్టుకుంటాం కదా. సో అది పసుపు వేసుకున్న తర్వాత మనం చాలా గ్యాప్ తీసుకున్నాం, అది మళ్ళీ స్ప్లిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ డబ్బా దగ్గర వెళ్ళినకి డిలీటెడ్ చేసుకోవాలి. ఇంకా పసుపు వేసుకున్నాక కలబెట్టుకున్నాం కదా, దీనికి మళ్ళీ మనం ఎక్కడ పసుపు వేసుకొని కలబెట్టుకున్న తర్వాత స్ప్లిట్ అనే ఆప్షన్ మీద నొక్కి డిలీట్ చేయాలి. ఈ కలబెట్టుకున్నాం చూడండి పసుపు వేసుకున్నది, దాన్ని మనం స్పీడ్ ఆప్షన్లో అయితే పెట్టుకోవచ్చు. ఇలా నొక్కిన డబ్బా వచ్చింది కదా, తర్వాత ఇక్కడ స్పీడ్ అని ఉంది కదా, దాని మీద నొక్కి మనం ఇలా కొంచెం ముందుకు అనుకుంటే నేను ఇది ఇలా అయితే కలుపుకోవచ్చు అన్నమాట స్పీడ్గా. తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకున్నాం కదా, చికెన్ వేసుకున్న తర్వాత మళ్ళీ స్ప్లిట్ అనే ఆప్షన్ మీద నొక్కి ఇది కలబెట్టుకునేదంతా మళ్ళీ ఇక్కడ ఉంది కదా, చికెన్ వేసుకున్న తర్వాత ఇలా కొంచెం బ్యాక్ వచ్చి మళ్ళీ ఇదైతే కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇలా వేస్ట్ మొత్తం ఇట్లా బ్యాక్ అనుకుంటూ మనం స్ప్లిట్ అనే ఆప్షన్ మీద నొక్కి ఇంకా స్పీడ్ అండ్ మనం చికెన్ వేసుకున్నాక కలుపుకుందాం కదా, అది మాత్రం ఇలా స్పీడ్ అయితే పెట్టేస్తున్నా. చూడండి ఒకసారి ఇలా స్పీడ్గా అయితే కలుపుకున్నాం అన్నమాట. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం కదా, ఇంకా మనం కలుపుకున్న వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడాలి. దానిలో ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా, మళ్ళీ స్ప్లిట్ అనే ఆప్షన్ నొక్కి ఈ డబ్బా పైన నొక్కి ఇలా అయితే డిలీటెడ్ కొట్టాలి. ఇంకా కలుపుకున్న వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసామన్నమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ స్ప్లిట్ అనే ఆప్షన్ నొక్కి కొంచెం బ్యాక్ వచ్చి ఇది డిలీటెడ్ చేస్తే మళ్ళీ వెంటనే కలుపుకునే వీడియో అయితే వచ్చేస్తుంది. దీన్ని కూడా మళ్ళీ స్ప్లిట్ అనే ఆప్షన్ నొక్కి మనం కలుపుకునేది ఉంది కదా, ఈ వీడియోని
స్పీడ్గా అయితే పెట్టుకోవాలి. ఇంకా మీకు కనిపిస్తుందా లేదని ఇలా అయితే పెడుతున్నానండి. వీడియో తీయడం చాలా కష్టం. ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా స్ప్లిట్ అనే ఆప్షన్ చేసి డిలీటెడ్ చేసినాం. ఇదైతే మిక్స్ చేసుకున్నాం కదా. ఇంక ఈ వీడియో అయితే క్లిక్ చేసి స్పీడ్ అయితే ఇలా వచ్చింది. దీంట్లో ఉప్పు కారం వేసుకోవాలన్నమాట. ఇంకా కారం వేసుకున్న తర్వాత ఇంక ఈ వేస్ట్ అనేది స్ప్లిట్ చేసి డిలీటెడ్ చేసి దానిపైన ఇంక వెంటనే బ్యాక్ రావాలి. మసాలా అయితే వేసుకున్నాం కదా. స్ప్లిట్ అని ఆప్షన్ చేసి డిలీటెడ్ కొట్టాలి. ఇంకా మసాలా వేసుకున్నది కొంచెం ఇలా చూసుకొని డిలీటెడ్ అయితే చేయాలన్నమాట. వాటర్ వేసుకుంది కూడా అంతే అండి. మనకి ఇన్షాట్ యాప్లో ఎక్కువ స్ప్లిట్, డిలీటెడ్, స్పీడ్, ఇంకా వాల్యూమ్ తగ్గించడం, పెంచుకోవడం వీటిపైన ఎక్కువ ఆధారపడి ఉంటుందండి టెక్స్ట్. ఇదైతే కొంచెం మనం వాటర్ కలుపుకునేదైతే కొంచెం స్పీడ్లో పెట్టాలి. ఫైనల్లీ ఇంకా కొత్తిమీర, పుదీనా అయితే అది కూడా ఇంకా స్పీడ్లో పెట్టేసి ఇలా అయితే కలుపుకోవాలి. ఇంకా వీడియో అయితే ఇంతే అండి. స్టార్టింగ్ నుండి ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉందనేది చూడండి. మనమైతే ఇక్కడ చికెన్ చూపించేసాను. ఇలా వెంటనే అయితే ఇంకా అన్నీ ఆనియన్స్, పచ్చిమిర్చి కలబెట్టడం. మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ మనకి గ్యాప్ వచ్చింది కదా, మళ్ళీ ఇలా చూసుకొని కట్ చేసుకోవాలండి. 1-2 సార్లు వీడియో అయితే చెక్ చేసుకోవాలి. ఇక పసుపు వేసే టైంలో కొంచెం గ్యాప్ వచ్చింది కదా, అదైతే మళ్ళీ కట్ చేశాను. తర్వాత ఇంకా చికెన్ వేసి ఇలా అయితే వీడియో 1-2 సార్లు ఇంకా వేస్ట్ మధ్య మధ్యలో చిన్న క్లిప్స్ ఉన్నాయి కదా, ఇంకా అవైతే స్ప్లిట్ అనే ఆప్షన్ చేసి దానిపైన నొక్కేసి డిలీటెడ్ ఆప్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా వీడియో అయితే ఇంతేనండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను ఇంకో వాయిస్ ఓవర్, టెక్స్ట్, ఇంకా వాల్యూమ్ అనేది ఇవన్నీ చెప్తాను అన్నమాట. ఓకే, బాయ్ అండి.